హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సందీప్ టారో. ఎలా ఉన్నారు? ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, ఈ పౌర్ణమికి మీ పర్సన్ ఎలాంటి ఆలోచనలు అనేది చేస్తున్నారు, మీ గురించి ఏమున్నాయి ఆలోచనలు, వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చెక్ చేద్దామండి. మీ పర్సన్ మనసులో ఈ పౌర్ణమి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెసుకోండి. ప్లీజ్ యూనివర్స్, ఈ పౌర్ణమి రోజున వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూపించండి. వీళ్ళ గురించి ఏం థింకింగ్ ఉన్నాయి, చూసే మా వ్యూవర్స్ గురించి ఏం థింకింగ్ ఉన్నాయో చూపించండి. ఈ పౌర్ణమి రోజున మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ ఎనర్జీస్ చూపించండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. అండ్ తప్పకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. ఎవరికైనా అవసరమో అనుకుంటే ఈ రీడింగ్ షేర్ చేయండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. అండ్ మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ రీడింగ్ మీ మనసులో ఎవరి కోసం అయితే అట్రాక్ట్ అవుతున్నారో, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. సో మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్, లవర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ ఏదైనా కావచ్చండి. ఫ్రెండ్స్, మదర్ అండ్ డాటర్, లేదు మదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ సన్, డాటర్ ఎవరైనా కావచ్చు. మీరు ఎలా అయితే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి అయితే ఈ పౌర్ణమి రోజున ఎనర్జీస్ అయితే చెక్ చేద్దాము. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో, సో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. వాళ్ళ ఎనర్జీస్ అయితే చూపించండి ఏమున్నాయి. మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఈ పౌర్ణమి రోజున వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, ఏమున్నాయి, అండ్ వీళ్ళ గురించి థింకింగ్ ఏముంది. ఈ పౌర్ణమి రోజున వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, ఏమున్నాయి తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఈ పౌర్ణమి రోజున వాళ్ళ ఎనర్జీస్ ఏంటి చూపించండి. ద సన్, 9 of cups, king of swords, wheel of fortune, 8 of pentacle. wheel of fortune clarification please. 5 of pentacle, okay, 8 of pentacle, ace of pentacle, 4 of pentacle, queen of wands, judgment clarification please. page of wands,
ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్, నైన్ ఆఫ్ వాండ్స్, టూ ఆఫ్ పెంటికల్. అయితే ఇక్కడ ఎక్కువ పెంటికల్ అనేది అయితే కనిపిస్తుంది. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఎక్కువ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది. చూద్దాం. బాటమ్ ఆఫ్ ద డెక్ ద చారియట్, నైట్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ స్వర్డ్స్, 8 ఆఫ్ వాండ్స్. రాసులైతే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఉన్నారు. అండ్ వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. మిథునం, తుల, మిథున రాశి, తులా రాశి అండ్ జెమిని, కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. వాండ్స్, మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అన్ని రాశుల వాళ్ళు అయితే ఉన్నారు. కానీ ఇక్కడ ఎక్కువ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు అయితే ఎక్కువ కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళంతా కొంచెం మీడియంగా కనిపిస్తున్నారు. ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే ఈ రీడింగ్. మీ పర్సన్ ఇక్కడ మీరు నో కాంటాక్ట్లో ఉన్న, సపరేషన్లో ఉన్న మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలు అయితే కనిపిస్తున్నారు. ఒక ఆఫర్ తోటి మీ ముందుకు రావాలనేది అయితే ఆలోచిస్తున్నారు. మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి అనే ఆలోచనలు అయితే ఉన్నారు. రిలేషన్షిప్ పరంగా వీళ్ళు మీతో ఒక లైఫ్ హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనేది అయితే వాళ్ళకి అనిపిస్తుంది. మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు. కానీ జోగులు చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీతో ఉంటే లైఫ్ ఒక హ్యాపీనెస్ అనేది అయితే ఉంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే మీతో ఒక ఫుల్ఫిల్ అవుతుంది లైఫ్, ఒక జాయ్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీతో ఉంటే ఒక లైఫ్ ఒక సెటిల్ అవుతారన్నమాట. వాళ్ళకు ఒక నేమ్ అండ్ ఫేమ్ అనేది అయితే ఉంటుంది. మీ ద్వారా వాళ్ళకు ఒక గుర్తింపు అనేది అయితే ఉంటుంది అనేది అయితే వాళ్ళ ఆలోచన అయితే కలుగుతుంది ఇప్పుడు. సో ఇక్కడ మీరే తన విష్ ఫుల్ఫిల్ లా కనిపిస్తున్నారన్నమాట. అంటే మీరే ఇక్కడ తన లైఫ్ అన్నట్లు ఇక్కడ వాళ్ళ భావన, వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అయితే అలా ఉన్నాయన్నమాట. ఎవరు మీరు తీసుకున్నంత కేరింగ్ ఎవరూ చూపించరు. మీరు చూపించిన ప్రేమ అండ్ కేరింగ్ అండ్ వాళ్ళకు టైం టు టైం ఏమి కావాలన్నా కానీ ఇక్కడ మనీ వైజ్ గా అండ్ ఇక్కడ హెల్త్ పరంగా లేకపోతే ఏదైనా కానీ ఇది మదర్ అండ్ డాటర్ కైనా, ఫాదర్ అండ్ సన్ కైనా, సో ఇక్కడ చిల్డ్రన్స్ కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నా, వీళ్ళు ఎవరైనా ఈ రీడింగ్ కి కనెక్ట్ అయినా, సో ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు ఏదైనా మీ ఒక వర్క్ విషయంలో తెలియకపోయినా, ఇక్కడ మీరు ఏదైనా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా, ఏదైనా వర్క్ చేసుకోమని మీరు ఏదైనా వాళ్ళకి న్యాయం చెప్తూ ఉన్నా కానీ ఇక్కడ మీ నుండి వాళ్ళు మీకు కనిపించకుండా వెళ్ళడము, మీకు దూరంగా ఉండడము అయితే కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మీకు ఏదైనా గొడవలు జరిగిండొచ్చు. సో అలా కూడా కొంతమంది సిచ్యువేషన్లో ఇక్కడ న్యూ ఆపర్చునిటీ అనేది పెట్టుకొని, అంటే ఇది రిలేషన్ పరంగా అయినా లేకపోతే జాబ్ విషయంలో అయినా మీకు ఏదో గొడవలు జరిగినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నాయి పర్టికులర్గా. అండ్ మనీ ప్రాబ్లమ్స్ తోటి కూడా ఇక్కడ మీ పర్సన్, మీ మనసులో ఉన్న వ్యక్తి దూరమైన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళకి మీ గురించి అయితే అర్థమవుతుంది. మీరంతా హ్యాపీనెస్ గా చూసుకున్నారు అనేది అయితే అర్థమవుతుంది వాళ్ళకు కూడా. అండ్ ఇక్కడ ఎవరైతే రిలేషన్షిప్ లో దూరమైన వాళ్ళు, దూరమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీతోటి ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. మీరు అంత ప్రేమ చూపిస్తారు, అంత కేరింగ్ అయితే తీసుకుంటారు. అండ్ వాళ్ళ లైఫ్ ఇంకా మీరుంటే
ఏ దానికి కొరత లేదు అన్నట్లుగా ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ ఎక్కడుంటున్నారో అక్కడ ఒక సంతోషంగా లేరు అనేది అయితే అనిపిస్తుంది. బాగా కష్టపడుతున్నారు, అది ఫ్యామిలీ కోసమైనా లేకపోతే థర్డ్ పర్సన్ కోసమైనా ఏదైనా కావచ్చు. సో ఇక్కడ మీ మాట లెక్క చేయకుండా తనని ఎవరో కేర్ తీసుకుంటారని కావచ్చు, తనకు ఎవరో సహాయం చేస్తారని, సో మీ మాట వినకుండా మీ నుండి మీ మాట జవదాటి వెళ్ళినట్లయితే కనిపిస్తున్నారు ఇక్కడ మీ వ్యక్తి. సో అలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు ప్రజెంట్ కష్టపడుతున్నారు బాగా. ఇక్కడ మీ లైఫ్ లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక జాయ్ఫుల్ గా అనేది అయితే ఉండేది. సో మీరు ఇక్కడ లిటరలీ చెప్పాలి అంటే ఇక్కడ మీరు కూర్చొని పెట్టి వాళ్ళని సాకడం అనేది అయితే కనిపిస్తుంది. అంటే అన్ని విధాలుగా వాళ్ళకు ఒక కూర్చుంటే కూడా ఇక్కడ మీరు అన్ని చూసుకున్నారన్నమాట మీ పర్సన్ కి. సో ఇప్పుడు మీ నుండి ఏదైతే మూవ్ ఆన్ అయ్యారో ఇక్కడ మీరు కూడా నిలబెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు అయితే చేశారు మీకు దూరమైన పర్సన్ ని. సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న చోట ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, మనీ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళు బాగా కష్టపడడం అయితే కనిపిస్తుంది. ఒక కర్మ సిచ్యువేషన్ లో ఉన్నాను అనేదైతే వీళ్ళ ఆలోచన అయితే ఉంటుంది. నేను ఎంత కష్టపడినా కానీ నాకు లైఫ్ అనేది నేను సెటిల్ అవ్వలేకపోతున్నాను అనేది మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది. లైఫ్ లో ఇక్కడ మీరు మీ ప్రేమతోటి మీ ఎమోషనల్ తోటి మీరు చాలా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ వాళ్ళు మీ మాట వినకుండా మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి ప్రజెంట్ ఉన్న చోట చాలా కష్టపడుతున్నాను అనేదైతే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. ఏదైనా న్యూగా వర్క్ స్టార్ట్ చేసి ఆ వర్క్ కోసము 24/7 ఇక్కడ కష్టపడుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కర్మ సిచ్యువేషన్, ఇక్కడ మీరు చూపించిన ప్రేమకి ఆ వాల్యూకి అనేది వాళ్ళు విలువ ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు మీరు కావాలనిపించినా కానీ ప్రజెంట్ ఉన్న చోట బాధలు పడుతున్నారు. ఇక్కడ మీ జ్ఞాపకాలు మనసులో దూరం చేసుకోవడానికి కావచ్చు, లేదు రిలేషన్ కావాలని ఉన్నా కానీ ఇక్కడ ఇగ్నోరింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్, ఒక లోన్లీనెస్ అయితే ఉంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి బయట పడలేని స్థితి అయితే కనిపిస్తుంది. మీరు ఏదైనా వాళ్ళని మాట్లాడారు, జడ్జి చేశారు అని కూడా ఇక్కడ అది మనసులో మైండ్ లో పెట్టుకొని కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. మనీ కోసం కష్టపడుతున్నారు, ఏదో న్యూగా స్టార్ట్ చేయాలి, వర్క్ చేయాలి, ఏదో బిజినెస్ కానీ, లేదు నేను ఏదైనా గ్రోత్ తెచ్చుకోవాలి అని కూడా ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కొంతమంది వర్షన్లో ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని అంటే తన మనసులో ఏమున్నది బయట పెట్టకుండా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అవుతున్నారు. మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ, మీరు మాట్లాడుతుంటే సమాధానం అయితే చెప్పట్లేదు, ఏదైనా అంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు, నా వల్ల కాదు, నేను ఈ రిలేషన్ ని ముందుకు తీసుకెళ్లలేను అని కూడా చెప్తూ ఉండొచ్చు ప్రజెంట్. సో ఇదంతా ఎందుకు అని అంటే ఈ రిలేషన్ లో నేను కంఫర్ట్ గా ఉండలేను, వీళ్ళకి ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఏదైనా దొరికిండొచ్చు, మీకంటే ఇంకా సహాయం చేసేవాళ్ళు కానీ, వాళ్ళు ఏదైనా వీళ్ళని మెస్మరైజ్ చేసి వాళ్ళ కాంటాక్ట్లకి వీళ్ళు వెళ్ళినట్లయితే కనిపిస్తుంది. వాళ్ళకి ఏదో ఒక ఆఫర్ మీ పర్సన్కి ఇస్తానని చెప్పిండొచ్చు. సో అందువల్ల కూడా మీ పర్సన్ ఇక్కడ ఒక కంఫర్ట్ గా ఉండలేకపోవడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు కావాలి అనే ఉద్దేశం అయితే ఉంది. కొంతమంది వర్షన్లో మీ పర్సన్ కి మీరు కావాలి, మళ్ళా మీతో న్యూ బిగినింగ్ చేయాలి, న్యూ ఆపర్చునిటీ కావాలి, కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలి, సీరియస్గా అనేది అయితే ఉంది. మీరు తనకే సొంతమన్నంత ఫీలింగ్ ఉంది, లైఫ్ లాంగ్ తోడు కావాలనేది అయితే ఉంది వాళ్ళకి. మీరు మీ వ్యక్తిత్వము అండ్ మీరుంటున్న విధానము వాళ్ళకన్నీ మీరైతే
లిటరలీ చెప్పాలి అంటే మీరు వాళ్ళకే సొంతం అన్నంత ఫీలింగ్ అయితే ఉంది. మీరు ఎవరితోనైనా మాట్లాడితే ఒప్పుకోరు, మీరు ఎవరితోనైనా హ్యాపీగా ఉంటే వీళ్ళు ఒప్పుకోరు. తనకే సొంతం అన్నట్టు ఉండాలి మీ వ్యక్తికి. ఒకవేళ అలా లేదు అంటే కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు మీ పర్సన్ ప్రెజెంట్. సో ఈ విషయంలో కూడా మీకు గొడవలు జరిగినట్లయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ లైఫ్ లాంగ్ నాకే సొంతము అన్నట్లు కూడా ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఉంది. లైఫ్ లాంగ్ తోడు కావాలనేది అయితే కోరుకుంటున్నారు మీ దగ్గర. అండ్ ఇక్కడ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో మీకు ఒక జడ్జిమెంట్ అయితే రాబోతుంది. మీ లైఫ్ మళ్ళా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి ఇక్కడ మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. జస్ట్ వాళ్ళ మైండ్లో ఇన్ని రోజులు ఇగ్నోర్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మళ్ళా యాక్షన్ తీసుకోవాలి, ఒక ప్లానింగ్ అనేది అయితే చెయ్యాలి అనే ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే మీరే కావాలనుకుంటున్నారు కాబట్టి. కానీ వీళ్ళు ధైర్యం చాలట్లేదు. మీ ముందుకు ఒక ఆఫర్ ఇవ్వాలనేది అయితే వాళ్ళ మనసులో ఉంది, థాట్ ఉంది. మీకు న్యాయం చేయలేకపోయాను, నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నేను మీకు న్యాయం చేయలేకపోయాను, నా సిచ్యువేషన్ అలా ఉండేది అనేది అయితే వాళ్ళ ఆలోచన అయితే ఉంది. కానీ ఇది ప్రజెంట్ అయినా జరుగుతూ ఉండొచ్చు. అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మీ పట్ల ప్రేమ ఉంది, ఫ్యాషన్ ఉంది, అఫెక్షన్ ఉంది, మీతోటి లైఫ్ కావాలనేది అయితే అనుకుంటున్నారు. మీరు వాళ్ళ పట్ల డెడికేటెడ్గా ఉంటారు, మీరు వాళ్ళని కేర్ తీసుకుంటారు. మీ లైఫ్లో వాళ్ళు మీ లైఫ్లో ఉంటే అన్ని విధాలుగా ఒక స్టేబుల్ లైఫ్ అయితే ఉంటుందనేది అయితే వీళ్ళకు ఉంది ఆలోచన. కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఈ వ్యక్తి ధైర్యం చేయలేకపోతున్నారు. ధైర్యం చేయట్లేదు. అండ్ ఇక్కడ ఎవరైనా మదర్ అండ్ డాటర్ కానీ, లేదు ఫాదర్ అండ్ సన్ డాటర్ ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ మ్యారీడ్ అయింది, మీకు తెలియకుండా కూడా మ్యారేజ్ చేసుకొని కూడా ఇక్కడ తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేకపోతున్నారు. మీరు కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మీరెంత కేర్ తీసుకున్నారో ఆ విలువ అనేది అయితే వీళ్ళకి తెలుస్తూ ఉంది. మీతో మాట్లాడాలనేది అయితే వీళ్ళకి ఉంది. కానీ వీళ్ళకి ధైర్యం చేయలేకపోతున్నారు తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి. మీ ప్రేమనైతే గుర్తుకు చేసుకోవడం అయితే జరుగుతుంది. మీతో ఉంటే లైఫ్ ఎంత బాగుండేది అనేది అయితే మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడం అయితే ఉంది. నాకు న్యాయం జరుగుతుందా, లైఫ్ మళ్ళా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుందా అనే ఆలోచనలో కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళు, మీకేది రిజనేట్ అవుతుందో అదైతే తీసుకోండి. సో మీ పర్సన్, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ గురించి కానీ, తన చుట్టూ ఉన్న మదర్ అండ్ సిస్టర్ ఎవరైనా కావచ్చు, ఒక లేడీ వల్ల కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు న్యాయం చేయలేకపోవడము, మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టడము. ఎందుకు ఒక లేడీ వల్ల అని అంటే ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిన పర్సన్ అదర్ పర్సన్ తోటి రిలేషన్షిప్ పెట్టుకొని కూడా ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోవడం. అండ్ మీ రిలేషన్ ముందుకు నడిపించాలి అంటే కూడా ఇక్కడ కంఫర్ట్గా ఉండలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు వీళ్ళని జడ్జ్ చేయడం, ప్రశ్నించడం, వీళ్ళకి ధైర్యం చాలకపోవడం మీ ముందుకు రావడానికి, మీతో కంటిన్యూ చేయడానికి. మీ రిలేషన్ కనిపెట్టి ఇక్కడ కంట్రోల్ చేయడం అయితే కనిపిస్తుంది. వాళ్ళకి మీకు న్యాయం చేయలేకపోతున్నాను అన్నంత ఫీలింగ్ వాళ్ళకు ఉంది. మళ్ళా ఒక న్యాయం జరిగితే బాగుండు, లైఫ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే బాగుండు అనే ఆలోచనలు అయితే ఉన్నారు. మళ్ళా ఒక ఛాన్స్ వస్తే బాగుండు, మళ్ళా ఒక ఆఫర్తో మీ ముందుకు రావాలి అనే ఆలోచనతో ఇక్కడ కనిపిస్తున్నారు. అండ్ మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి ఏంటి అని అంటే ఇక్కడ మిమ్మల్ని మీ నెంబర్ బ్లాక్లో పెట్టారు, మీతో మాట్లాడట్లేదు, కొద్దిసేపు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు.
ఎందుకు వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు, కొద్దిసేపు బాగా మాట్లాడతారు, కొద్దిసేపు దూరంగా పెడుతున్నారు ఎందుకు అనేదైతే మీ మనసులోను కూడా ఉంది. వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే తన చుట్టూ ఉన్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో నేను ఎదుర్కొనగలనా అన్నంత ధైర్యం అయితే వీళ్ళకి లేదు. వీళ్ళ వీళ్ళ లైఫ్ లో వీళ్ళేదో గోల్ రీచ్ అవ్వాలని కూడా ఇక్కడ మిమ్మల్ని కొంతమంది దూరం పెడుతూ ఉన్నట్లయితే కనిపిస్తుంది. అంటే అది మనీ విషయమైనా, బిజినెస్ లో అయినా, తాను అనుకున్న విధంగా ఏదో సక్సెస్ అవ్వాలి, తాను ఏదైనా దేని మీదైనా ఇన్వెస్ట్ పెట్టిండొచ్చు. సో ఇలా కూడా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో పెడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ కొంతమంది వర్షన్ లో ఎలా ఉంది అని అంటే ఒక న్యూ రిలేషన్ తోటి కూడా ఇక్కడ తన లైఫ్ లో ఒక 2 ఆప్షన్స్ అనేది అయితే ఉన్నాయి. సో ఇలా కూడా ఇటు మీరా లేకపోతే అటు వాళ్ళ అని కూడా వీళ్ళకి అర్థం కాక కష్టం అనిపిస్తుంది. ఇలా కూడా రిలేషన్ ముందుకు తీసుకెళ్ళలేకపోవడానికి తనకి ఆలోచిస్తున్నారు, జగులు చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని కాదనుకొని నేనేదో సాధించాలి అనుకున్న వ్యక్తి ప్రజెంట్ ఏంటి అని అంటే కష్టపడుతూనే ఉన్నారు. ఇంకా నేను ఎంత కష్టపడాలి, నేను ఇంకా ఎంత సాధించాలి, నేను ఎంతకాలం వీళ్ళకి సపర్యలు చేస్తూ ఉండాలి, ఉన్న చోట మిమ్మల్ని కాదనుకొని ఉన్న చోట ఇలా ఆలోచిస్తున్నారు. అంటే మిమ్మల్ని మిస్ చేసుకున్న ఫీలింగ్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది, ఈ ఛాలెంజెస్ అన్నిటినీ నేను ఎదుర్కొనగలనా, నేను ఎంతమందికి సమాధానం చెప్పాలి, ఈ రిలేషన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఎంతమందికి సమాధానం చెప్పాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి నాకు కష్టం అనిపిస్తుంది అనేది కూడా ఇక్కడ మీ వర్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు. మీ విషయంలో మీకు ఏదైనా వాళ్ళు మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగిండొచ్చు. సో ఈ విషయంలో కూడా మీ మధ్య మనీ ఇష్యూ జరిగి ఏదైనా గొడవలు జరిగి వీళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు అండ్ వీళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనేది కూడా అర్థమై ఇక్కడ మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇక్కడ మీరు ఏదైనా అడుగుతూ ఉంటే కూడా ఇక్కడ వాళ్ళు మీకు అది క్లియర్ చేయడానికి కానీ వాళ్ళ దగ్గర అనుకున్న విధంగా మనీ అందక కూడా ఇక్కడ మిమ్మల్ని మీకు టైం అనేది ఇవ్వకుండా ఇక్కడ బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అర్థం కావట్లేదు వాళ్ళకి. మీ సైడ్ ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా కానీ బ్యాక్ స్టెప్ వేయడం అయితే జరుగుతుంది మళ్ళా. ఎందుకంటే మళ్ళా గొడవలు అవుతాయేమో, ఇద్దరి మధ్య ఒక సఖ్యత అనేది లేకపోవడం, ఎడమొహం పెడమొహంలా ఉండడం అనేది అయితే కనిపిస్తుంది. కొంతమందికి ఇది లవర్స్ అయితే కూడా ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని. వీళ్ళేదో మీ లైఫ్ లోకి ఒక క్యాజువల్ గా అయితే వచ్చారన్నమాట. కానీ క్యాజువల్ గా అనుకున్నారు వాళ్ళు, ఏదో ఒక బ్లైండ్ గా ఒక స్టెప్ అయితే తీసుకుని ఉండొచ్చు, కానీ ఇది సీరియస్ అవుతుంది అనేది అయితే వాళ్ళు అనుకోలేదన్నమాట. ఇప్పుడు సీరియస్ అయింది ఈ రిలేషన్. సో ఇక్కడ మీరు మ్యారేజ్ చేసుకోమని అడుగుతూ ఉండొచ్చు, రిలేషన్ కంటిన్యూ చేయమని అడుగుతూ ఉండొచ్చు. వాళ్ళకి ధైర్యం చాలట్లేదు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ సొసైటీకి భయపడి కావచ్చు, ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజియన్ అడ్డు వస్తూ ఉంది. ఒకవేళ మ్యారేజ్ చేసుకోవడానికైనా సో తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఈ వ్యక్తి ఆలోచించడం అయితే జరుగుతుంది. ఒక స్టెప్ ముందుకు వేయాలి అనే ఆలోచనలో అయితే ఉన్నారు, కానీ అట్ ద సేమ్ టైం బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. కానీ మీతో లైఫ్ కమ్యూనికేషన్ కావాలని వీళ్ళకు ఉంది. మీతో ఉన్న లైఫ్ ఎంత హ్యాపీగా ఉండేదో అదైతే గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది వర్షన్లో మ్యారేజ్ కాని వాళ్ళకి మీ పర్సన్ యాక్షన్ తీసుకొని మ్యారేజ్ చేసుకోవడం కానీ, మీరంటే ఇష్టంతో మీ ముందుకు రావడం కానీ అయితే జరుగుతుంది. కానీ వాళ్ళు తన మనసులో ఏమున్నది బయట పెట్టట్లేదు, కామ్గా ఉంటున్నారు, ఒక సైలెంట్గా కనిపిస్తున్నారు మీకు. తన మనసులో ఏదో ఉంది, ఒక ప్లానింగ్.
సో అది మీకు చెప్పట్లేదు. ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు మిమ్మల్ని. ఎందుకంటే తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు అన్న బాధ మీకుంది. ఆ బాధ అయితే మీరు పడుతున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కానీ నా సిచ్యువేషన్ ఇలా ఉంది అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ బాధ అయితే కనిపిస్తుంది. ఇటా అటా తేల్చుకోలేని సిచ్యువేషన్ లో నేను కూడా జగులు చేస్తున్నాను, నాకు కూడా ప్రేమ ఉంది, మీరంటే ప్రేమ ఉంది, ఫ్యాషన్ ఉంది, ఇష్టం ఉంది, ఒక బాధాకరమైన ముగింపుతోటి మీ రిలేషన్ దూరమైంది. ఒక బాధాకరమైన ముగింపుగానే ఈ రిలేషన్ దూరమైంది, మళ్ళా మాట్లాడాలి, మీ ముందుకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనేదైతే వీళ్ళ వర్షన్ అయితే కనిపిస్తుందండి. మీ ముందుకు మళ్ళా ఒక ఆఫర్ తోటి రావాలి. ఉన్న చోట మనశ్శాంతిగా లేకపోవడం ఈ వ్యక్తి అనేదైతే కనిపిస్తుంది. మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం ఆలోచిస్తున్నారు, టైం తీసుకుంటున్నారు. అండ్ యాక్షన్ తీసుకుంటారా, రీయూనియన్ చేస్తారా అనేది అయితే చూద్దాం. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారు, సో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళతో రీయూనియన్ చేస్తారా, వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా? చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ చేస్తారా? ఈ పౌర్ణమి రోజున వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా? వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళతోటి రీయూనియన్ చేస్తారా? చూపించండి ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రీయూనియన్ చేస్తారా? చూపించండి. ద మెజిషియన్, ఇక్కడ మీకేదో న్యాయం జరగబోతుంది, జస్టిస్ రాబోతుంది. మీ పర్సన్ కూడా మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు, ఈ రిలేషన్ లో ఒక సక్సెస్ తీసుకురావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన అయితే ఉంది. న్యూ బిగినింగ్ చేయాలి, మీకు ఒక ఆఫర్ తోటి మీ ముందుకు రావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. అండ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఉన్న చోట నుండే లోపల జరగాలి, ముందుకెళ్ళాలి ఈ రిలేషన్, మళ్ళా హ్యాపీనెస్ అయితే కోరుకోవాలి, ఆ హ్యాపీనెస్ అయితే కావాలి అనేది మీ పర్సన్ మనసులో అయితే కనిపిస్తుంది. అండ్ ఈ రిలేషన్ లో నేను బ్యాలెన్స్ తీసుకురావాలి, ఎవరి కోసమైతే నేను మీకు బ్యాలెన్స్ ఇవ్వలేకపోయాను, సో ఒక బ్యాలెన్స్ అయితే చేయగలగాలి అండ్ రీయూనియన్ కావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది. ఇక్కడ రీయూనియన్ అయితే కొంతమందికి జరుగుతుంది 3 days కానీ 3 weeks కానీ 3 months కానీ పట్టొచ్చు. కొంతమందికి 1 day కానీ 1 month కానీ 1 week కానీ పట్టొచ్చు. కొంతమంది వర్షన్లో 11 days కానీ 11 weeks కానీ 11 months కూడా పట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కొంతమందికి తొందరలోనే రీయూనియన్ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకేనండి. ఎందుకు అనంటే మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, కానీ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారని ఇక్కడ మీకు బాధ అయితే కలుగుతుంది. కానీ వాళ్లకు కూడా లోపల మీరు కావాలి, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనే ప్లానింగ్ లోనే ఉన్నారు, ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ రిలేషన్ లో ఒక జస్టిస్ కావాలనే ఆలోచన అయితే ఉంది. ఇది అండి మీకు రీయూనియన్ అయితే ఉండబోతున్నాయి. సో ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ నేను మరో రీడింగ్తో అయితే నేను మీ ముందు ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.